నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరణ. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు. ప్రముఖుల శుభాకాంక్షలు. అభిమానుల సంబరాలు. గుజరాత్లో మంత్రి నారాయణ బృందం పర్యటన. అహ్మదాబాద్ శివారులోని గిఫ్ట్ సిటీ పరిశీలన. మార్టూరులో జిలిటన్ స్టిక్స్ నిల్వ కేసులో 2 అరెస్ట్. వైసీపీ నేత గోదాంలో 7.5 టన్నుల పేలుడు పదార్థాలు స్వాధీనం. జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు. రాంబన్ జిల్లాలో 3 మృతి. ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా మరోసారి రోడ్డెక్కిన ప్రజలు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి ప్లకార్డుల ప్రదర్శన. (16,347) పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మెగా డిఎస్సి ద్వారా జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువైనల సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బధిర, అంధుర పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్లు 7,487 పోస్టులున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులకు టెట్ వెయిటేజీ 20% ఉంటుంది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీటీ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అన్ని వివరాలు సంబంధిత వెబ్సైట్లో పొందుపరిచామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. దరఖాస్తు ప్రక్రియ సజావుగా సాగడానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకుని డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నామని అభ్యర్థులు తెలిపారు. పుట్టినరోజు జరుపుకుంటున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారికి. విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఈరోజు ఆయనకే కాదు, మా జీవితంలో కూడా చాలా ముఖ్యమైన రోజు. ఎప్పటికీ మా జీవితంలో గుర్తుండిపోయే రోజు ఈరోజు. చాలా సంవత్సరాలు ఎదురు చూస్తున్నాము. కోచింగ్ తీసుకుని కోచింగ్లో డైలీ ఎగ్జామ్స్ రాస్తూ రోజు వెయిట్ చేస్తున్నాం దీనికోసం. ఈ నోటిఫికేషన్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. పోస్టుల పరంగా కానీ అన్నిట్లోనూ మేము ఏదైతే ఆశించామో అవన్నీ మీరు ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి నిరుద్యోగులుగా ఉంటున్నాము. మీరు ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ మాకు ఆనందాన్ని కలగచేసింది. ఎప్పటి నుంచో మేము దాదాపు 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము. 2018లో ఒకసారి రాసి ఉన్నాము. అప్పటి నుంచి గత 8 సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇవ్వలేదండి. కాబట్టి ఇప్పటికీ ఈ నోటిఫికేషన్ ఇచ్చినందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ డిఎస్సి అనేది మా లైఫ్లో ఎంతో గొప్పగా ఊహించుకున్నాము. మేము జాబ్ కూడా వదిలేసేసి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాము. పిల్లల్ని, ఫ్యామిలీని అందరినీ వదిలిపెట్టి ప్రిపేర్ అవుతున్నాం. ఈరోజైతే మాకు ఎన్నో కష్టాల నుంచి ఈరోజైతే మాకు రిలీఫ్ దొరికినట్టుగా ఉంది. 2018 నుంచి 3 టెట్లు వేశారు కానీ ఒక్క డిఎస్సి కూడా పడలేదు సార్. మేమైతే చాలా ఇబ్బందులు పడుకుంటా ఇలా అయితే కోచింగ్లోనే ఉన్నాము, కదలకోకుండా. ఎప్పుడైనా నోటిఫికేషన్ పడిద్ది, మాకు జాబ్ వస్తుంది అన్న నమ్మకంతోనే కూర్చున్నాము. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు 75వ జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు భిన్న రూపాల్లో చంద్రబాబు పుట్టినరోజును నిర్వహించారు. భారీ కేకులు కోసి సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.
చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 75 కిలోల కేక్ కట్ చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి మార్గదర్శి, దార్శనికుడు చంద్రబాబు అని టీడీపీ నేతలు కొనియాడారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి సన్నిధిలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కార్యకర్తలకు అందరికీ మనోధైర్యం ఇస్తూ, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ, ఇంకొక వైపు పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తూ ఒక విజనరీ నాయకుడు, ఇప్పుడున్న తరాలకి భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శమైనటువంటి మూర్తి కనుక వారి యొక్క అడుగుజాడలను నడాల్సినటువంటి అవసరం ఉంది. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి అడుగుజాడలను నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే P4 కార్యక్రమం. ఇది ప్రపంచానికే ఒక ఆదర్శవంతంగా తయారైనటువంటి కార్యక్రమం. ఆయన జీవిత ఆశయం పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, తెలుగు జాతి ఎప్పుడూ గర్వపడేలా ముందుకెళ్లాలని ఒక తపనతో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి వెంకటేశ్వర స్వామికి, సప్తగిరి గో ప్రదక్షిణాశాలలో, కృష్ణుని ఆలయాల్లో పూజలు నిర్వహించి గోవులకు దానా పెట్టారు. తిరుమల శ్రీవారి ఆలయ అఖిలాండం వద్ద సీఎం అభిమానులు 750 కొబ్బరికాయలు కొట్టి 7.5 కేజీల కర్పూర హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ఆసుపత్రిలో మంత్రి జనార్దన్ రెడ్డి కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కర్నూలులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు రక్తదానం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయుర్దేవత హోమం నిర్వహించారు. వేద పండితులు చంద్రబాబుకు ఆశీస్సులు అందించారు. ఒంగోలు తెలుగుదేశం కార్యాలయంలో ఎంపీ మాకుండ శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు కలిసి కేక్ కట్ చేశారు. గుంటూరులో జరిగిన సీఎం పుట్టినరోజు వేడుకల్లో జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒకరోజు అన్నదాన నిమిత్తం 44 లక్షల రూపాయలను భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ విరాళంగా అందజేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ఫోటో గ్యాలరీ అందరినీ ఆకట్టుకుంది. ముద్దా వెంకన్న ఆధ్వర్యంలో చంద్రబాబు భారీ కటౌట్ ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పేద మహిళలకు చీరలు, దివ్యాంగులకు బియ్యం, నిత్యావసరాలు, పండ్లు మంత్రి అందజేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు 75 కిలోల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రాజకీయ సినీ ప్రముఖులు ఆకాంక్షించారు. 75వ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు దార్శనికత, శ్రమించే గుణం, నిరంతరం పనిలో ఆయన చూపే ఉత్సాహం అద్భుతమని కీర్తించారు. స్నేహితుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. చంద్రబాబుకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని ప్రశంసించారు. సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంకితభావంతో చంద్రబాబు చేసే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ను కొత్త శిఖరాలకు తీసుకెళతాయన్నారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. విజన్, డైనమిక్ నాయకత్వంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయిన రాష్ట్రాన్ని పునరుజ్జీవింపజేయడం చంద్రబాబు లాంటి దార్శనికుడికే సాధ్యమని కొనియాడారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమన్నారు. భవిష్యత్తును ముందే అంచనా వేసి అందుకనుగుణంగా వ్యవస్థల్ని నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబుకు సంపూర్ణ
ఆయుష్ ఆనందం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తి చంద్రబాబుకు భగవంతుడు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకున్నారు. చంద్రబాబు దీర్ఘాయుష్తో జీవించాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా సినీ తారలు ఆయనకు విషెస్ తెలిపారు. చంద్రబాబుతో దిగిన చిత్రాన్ని ఎక్స్ వేదికగా చిరంజీవి షేర్ చేశారు. దూరదృష్టి, శ్రమించే గుణం, దార్శనికత, ఉత్సాహవంతుడు, నిబద్ధత కలిగిన నాయకుడు లభించడం తెలుగు ప్రజల అదృష్టమని కొనియాడారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న గొప్ప నాయకుడంటూ చంద్రబాబును కీర్తించారు. ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలను నెరవేర్చే శక్తిని ఆ భగవంతుడు చంద్రబాబుకు ప్రసాదించాలని చిరంజీవి ట్వీట్ చేశారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలంటూ రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం గొప్ప విజన్తో ఆలోచిస్తూ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రైవేటు రంగ పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 15.3% ప్రైవేటు పెట్టుబడులతో ఏపీ అగ్రస్థానంలో ఉండటం గర్వకారణమని ఎక్స్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర పరిపాలన, బలమైన మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు దృక్పథంపై మనకున్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. అత్యుత్తమ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. గుజరాత్లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. ఉదయం ఏక్తానగర్లో మంత్రి, అధికారులు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని పరిశీలించారు. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్, ఇతర అంశాన్ని నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ అధికారులు వివరించారు. మధ్యాహ్నం అహ్మదాబాద్ శివారులో గిఫ్ట్ సిటీని నారాయణ పరిశీలించారు. గుజరాత్లో ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిటీగా సెజ్లు కంపెనీలతో 860 ఎకరాల్లో గిఫ్ట్ సిటీ ఉంది. అమరావతి నిర్మాణంలో భాగంగా అధికారులతో కలిసి మంత్రి నారాయణ గుజరాత్లో పర్యటిస్తున్నారు. జగన్ తీరు వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని మంత్రి సుభాష్ అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న ఆస్తిని జగన్ తన కష్టార్జితంలా భావిస్తున్నారని మండిపడ్డారు. బుడమేరు వరదలకు ₹1 కోటి ప్రకటించిన జగన్ ఎవరికి ఇచ్చారనేది ఇంతవరకు తెలియదన్నారు. ఆయన దగ్గరికి వెళ్లాలంటే చాలా ఆంక్షలు ఉంటాయి. డార్క్ రూమ్ లో ఉండి నలుగురు నాయకుల చేత వ్యవస్థ అంతా నడుపుతా ఉంటారు. మీకు అందరికీ తెలుసు, మన త్రిపులార్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు కేవలం సార్ అని సంబోధించకపోవడం వల్ల ఆయన అలవాటు కాల్ మీద కాల్ వేసుకోవటం, 1-2 సందర్భాల్లో చూసి ఇతను నన్ను చూసే కాల్ మీద కాల్ వేస్తున్నాడు, ఇతని దగ్గరికి కూడా రానవద్దని మరి దూరం పెట్టి, అదే విధంగా చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఆయన వద్దకు పిలిచారు. ఇటు మిథున్ రెడ్డి, స్టెప్ ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కూర్చోబెట్టి నువ్వు వెళ్ళినంటనే జగన్మోహన్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారం చేయాలి, కాళ్ళకి దండం పెట్టాలన్నారు. ఇది వాస్తవం అండి. పెట్టాలన్నప్పుడు నేను తెంగర చూపులు చూస్తుంటే ఆయన మీ నాయకుడు, మీ మంత్రి, మీ కులానికి సంబంధించిన మాజీ మంత్రి వేణు సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు, వచ్చిన వెంటనే అతనికి అవి ఇష్టం, నువ్వు ఖచ్చితంగా పెట్టి తీరవలసిందే అన్నాడు. నమస్కారం పెట్టి వెనక్కి రావడం జరిగింది. లేదు ఆ రోజు గారు నిజంగా సాష్టాంగ నమస్కారం పెట్టి ఎమ్మెల్సీ తీసుకుని ఉంటే ఈరోజు జనం, ప్రజలు, అక్కడ స్థానిక ప్రజలు రాళ్ళు ఇచ్చి కొట్టేవారు. లండన్ మందులు వికటించే అనేది వాస్తవం. అతను ఇంకా అతనితో మైండ్ గేమ్ ఆడితే ఖచ్చితంగా అతను జైలుకి వెళ్ళటం మాట్లాడి నుంచి పిచ్చాసుపత్రికి ఖచ్చితంగా వెళ్తాడు. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతున్నందునే యాజమాన్యాలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పరిధిలోని ప్రజలందరికీ మేలు చేయాలన్నదే తన డిమాండ్ అని స్పష్టం చేశారు. సిమెంట్ కర్మాగారాల యాజమాన్యాలు వైసీపీతో అంటకాగుతూ మిగతా వారికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లొంగబడినారు. మాతో ఎన్నో చెప్పినారు, లేదు మేము బ్యాలెన్స్ చేస్తాం, మీ స్థానికులకు, మీ కార్యకర్తలకు, మీ వాళ్ళకు, అభిమానులకు ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు, మెటీరియల్ సప్లై ఇస్తామన్నారు, ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతామన్నారు. సిఎస్ఆర్ కాలం కూడా మోసం చేస్తామన్నారు. దుష్ట పన్నాగముతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా? అది నా జులుమా? మొన్న అదాని దగ్గ, ప్రయాస్ అంట, రమ్మనండి ఒక్కొక్కటే. నేను పై అధికారులను, స్టేట్ పై అధికారులను, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా.
నాది తప్పైతే నేను రాజకీయాలు తలుచుకుంటా, ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిలిచారు. నేను నాది పైన ఎంక్వైరీ వెల్కమ్ ఎంక్వైరీ చేసి మా తప్పుంటే నా మీద కేసు పెట్టమని అడుగుతున్నా. వాళ్ళే తప్పు చేసి కవరేజ్ కోసం వాళ్ళతో లోపాయి గారి వైఎస్ఆర్ పార్టీతో ఒప్పందం అంటే నేను అడగడం తప్ప ఈ వ్యవస్థ తిరగబడదా? ఎవడు వాడు ఎసటి వాడని కొందరు ఎక్కడి నుంచో వచ్చి వెనకాల కథ నడుపుతారు. వాళ్లకు కథ నడిపే పప్పులేముడు కావు. గ్రానైట్ ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్లకు ఉపయోగించే జిలిటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాల్ని అక్రమంగా గోదాములో నిల్వ ఉంచిన వైసీపీ నేత దాసం హనుమంతరావుతో పాటు మరో వ్యక్తిని బాపట్ల జిల్లా మార్టూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గిడ్డంగిలో నిల్వ ఉంచిన 7.5 టన్నుల జిలిటిన్ స్టిక్స్ తో పాటు 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. దాసం హనుమంతరావు సంబంధీకుల పేరు మీద బల్లికురువ మండలంలో ఉన్న ప్రసన్నాంజనేయ గ్రానైట్ ఫ్యాక్టరీ, నాగరాజుపల్లిలో ఉన్న గోదాంలో బాపట్ల డీఎస్పీ, మార్టూరు, సంతమాగులూరు, ఇంకు సీఐలు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు సోదాలు చేశారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన 2300 నిషేధిత ఎలక్ట్రికల్ డిటోనేటర్లు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నాగరాజుపల్లికి చెందినటువంటి దాసం హనుమంతరావు అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి వెహికల్ లో అనాథరైజ్డ్ గా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ తీసుకొని హైదరాబాద్ నుంచి 18వ తారీఖు మన నాగరాజుపల్లికి వచ్చాడనే సమాచారం మేరకు పక్కాగా మేము 19వ తారీఖున ఉదయం గోడౌన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. విచారించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఆ ప్రాంతం అంతా కూడా మిడాల నాగ వేణుగోపాల్ గారికి చెందిందని, అతను ఎక్స్ప్లోజివ్స్ కొనుక్కొని స్టోర్ చేసుకొని అమ్ముకునే విధంగా లైసెన్స్ పొందినాడు. హైదరాబాద్ సంబంధించినటువంటి సాల్వో ఇండస్ట్రీస్ నుంచి ఆయన మెటీరియల్ పర్చేజ్ చేయటం, ఆథరైజ్డ్ గా ఎవరైతే మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీస్ లో బ్లాస్టింగ్ కోసం ఆథరైజ్డ్ గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్లతో పాటు అనాథరైజ్డ్ వ్యక్తులకి ఈ మెటీరియల్స్ సప్లై చేయడం జరుగుతుందని గత కొంతకాలం నుంచి. ఆ విధంగా వెరిఫై చేయడం వల్ల అక్కడ వేరియేషన్ గా ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి. కొన్ని ఆ స్టాక్స్ ఎక్సెస్ ఉన్నాయి, కొన్ని షార్టేజ్ ఉన్నాయి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా మేము మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. జమ్మూ కశ్మీర్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. జోరు వానల కారణంగా పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాంబన్ జిల్లాలో సంభవించిన వివిధ ప్రమాదాల్లో 3 మృతి చెందారు. పెద్ద ఎత్తున రాళ్లు పడడంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. జమ్మూ కశ్మీర్లో శనివారం రాత్రంతా కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కారణంగా రాంబన్ జిల్లాలో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉరుములతో కురిసిన వర్షం రాంబన్లో బీభత్సం సృష్టించగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యల కోసం స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. ఆకస్మిక వరదల కారణంగా దోడా జిల్లాలోని ధరంకుండ్ గ్రామంలో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిథిరాల కింద చిక్కుకున్న 100 మందిని కాపాడారు. మరోవైపు పెద్ద ఎత్తున రాళ్లు పడటం సహా ఓ చోట స్వల్పంగా ధ్వంసం కావడం వల్ల జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. ఎస్ఎస్జీ ముగల్, సింతాన్ రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణం మెరుగుపడే వరకు ప్రయాణికులెవరూ ఈ మార్గాలను వినియోగించవద్దని జమ్మూ కశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్లో పోస్టు చేశారు. కొండచర్యల కారణంగా రోడ్లపై వాహనాలు చిక్కుకున్న దృశ్యాలను పంచుకున్నారు. రాంబన్లో కొండచర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడం బాధించిందని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. వరదల వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఎక్స్లో పోస్టు చేశారు. అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు మరోసారి రోడ్లెక్కారు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట వేలాది మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొలరాడో, మసాచుసెట్స్, మాన్హాటన్, వాషింగ్టన్ డీసీ, ఒరెగాన్, శాన్ ఫ్రాన్సిస్కోల్లో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అమెరికాలో ఫెడరల్ ఉద్యోగాల్లో కోత, వలసవాదులపై కఠిన వైఖరి, పలు ఏజెన్సీలకు నిధుల కోత వంటి ట్రంప్ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా మరోసారి హ్యాండ్స్ ఆఫ్ పేరిట నిరసనలు వెల్లువెత్తాయి. శనివారం అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. కొలరాడోలోని డెన్వర్ స్టేట్ క్యాపిటల్ హిల్ భవనం ముందు భారీ సంఖ్యలో ప్రజలు ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వలసదారుల పట్ల ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ట్రంప్ సలహాదారు బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కారు డీలర్షిప్ల వెలుపల నిరసన వ్యక్తం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మసాచుసెట్స్, మాన్హటన్, వాషింగ్టన్ డీసీల్లోనూ నిరసనకారులు ట్రంప్నకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఒరెగాన్, శాన్ ఫ్రాన్సిస్కోల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అమెరికన్లు సొంత ప్రభుత్వం నుంచే దాడులను ఎదుర్కొంటున్నారని ఓ ఆందోళనకారుడు ఆరోపించాడు. దీనికి వ్యతిరేకంగా తమ గళం విప్పేందుకే నిరసన చేస్తున్నట్టు పేర్కొన్నాడు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీ చేస్తున్నట్టు మరికొందరు చెప్పారు. ట్రంప్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వేలాది మంది వలసదారులను వెనక్కి పంపడం, ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగాల కోత వంటి నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. 2 వారాల క్రితం అమెరికాలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. చాలా రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకొచ్చి ఆందోళనలు చేశారు. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్ రాజధాని సహా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు 50 లక్ష్యాల్ని ధ్వంసం చేసినట్లు అల్ అరేబియా పత్రిక పేర్కొంది. సనా, హోదైదా, అమ్రాన్ నగరాలపై బాంబులు జారవిడిచినట్లు తెలుస్తోంది. తాజా దాడుల్లో హోదైదాలోని పోర్టు, విమానాశ్రయం కూడా ధ్వంసమైనట్లు హౌతీలు చెబుతున్నారు. ఈ దాడుల్లో 3 చనిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు తమ దాడులు ఏమాత్రం ఆగవని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితమే ఎర్ర సముద్రంలో నౌకాశ్రయంపై అమెరికా చేసిన దాడుల్లో 70 మంది మృతి చెందారు. దాదాపు 171 మంది గాయపడ్డారు. హౌతీ రెబల్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరుగుతున్నాయి.